స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో లైక్ బిజినెస్ మెన్ కానీ, ఐటీ కంపెనీస్లో జాబ్ కానీ, ఆర్ ఇఫ్ యువర్ ఎనీ కైండ్ ఆఫ్ అ జాబ్ హోల్డర్స్, మీకు ట్రేడింగ్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే ఐ మీన్ టైం దొరకడం కష్టంగా ఉంటుంది డ్యూ టు యువర్ ఆఫీస్ వర్క్ కానీ, బిజినెస్ బిజీ అవర్స్ కానీ. దీనివల్ల ఏంటంటే లైక్ కొంతమంది అయితే ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం చాలా చాలా కష్టంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో స్పెషల్గా. అండ్ థంబ్నెయిల్లో చెప్పినట్టు యూ కెన్ ఎర్న్ ప్రాఫిట్స్ ఇన్ బుల్ మార్కెట్స్ ఆర్ బేర్ మార్కెట్స్ కూడా. ఈ స్ట్రాటజీ ఆర్ ఈ లాజిక్, దీన్ని నేను ఎక్కువ దీన్ని స్ట్రాటజీ వీడియో అని అయితే చెప్పను. ఇది కంప్లీట్గా ఒక ట్రేడింగ్ సైకాలజీ, ఒక స్ట్రాటజీ అండ్ ఒక మనీ మేనేజ్మెంట్, ఒక రిస్క్ మేనేజ్మెంట్, ఒక టైం మేనేజ్మెంట్ అనేవి వీటన్నిటిలోనూ వస్తాయి. అండ్ నేను దీన్ని దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను అంటే, ఇది ఒక ఫేమస్ అండ్ అండర్ రేటెడ్ బుక్ అనే చెప్పాలి. ఇది ఎంత మంచి బుక్ అంటే లైక్ కొన్ని బుక్స్ ఉంటాయి చాలా ఫేమస్ ట్రేడింగ్ గురించి, లైక్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ కానీ, లేకపోతే ట్రేడింగ్ ఫర్ లివింగ్ కానీ, లేకపోతే ట్రేడ్ లైక్ విజర్డ్ కానీ, ఇలాంటివన్నీ చాలా ఫేమస్ బుక్స్. మోస్ట్ ఆఫ్ ప్రాబబ్లీ అందరికీ తెలిసినయే. బట్ ఈ బుక్ గురించి మాత్రం యూట్యూబ్లో కానీ, గూగుల్లో కానీ చాలా చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ నేనైతే లిటరలీ షాక్డ్ బై సీయింగ్ దిస్ బుక్ కంటెంట్ అనమాట. సో ఇంత మంచి కంటెంట్ని మన తెలుగు వాళ్ళకి మన ఛానల్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం కూడా నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫర్ దిస్. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. సో ఈ ఆధర్ ఏం చెప్తున్నాడంటే, ఎస్పెషల్లీ ట్రేడింగ్లోకి వచ్చేసరికి ఇంట్రాడేలో ట్రేడింగ్ ఈయన ట్రై చేశాడు. ఆ ఆధర్ ఎవరు, బుక్ ఎవరు అనేది నేనైతే మధ్యలో రివీల్ చేస్తాను. కొంతసేపు అయితే ఆ సస్పెన్స్ అనేది అలా మెయింటైన్ చేద్దాం. సో ఈ ఆధర్ ప్రకారం ఏంటంటే, ఆయన ఏం చెప్తాడంటే, ఒక 3 టర్మ్స్ ఆఫ్ ట్రేడింగ్ ఏదైతే ఉందో, షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అనేది 3 టర్మ్స్ ఉంటాయని చెప్తాడు. ఏదైతే షార్ట్ టర్మ్ ఉందో 1 to 6 వీక్స్. 6 వీక్స్ అంటే లైక్ 1.5 మంత్ అనమాట. 1 వీక్ నుంచి 1.5 మంత్ వచ్చి షార్ట్ టర్మ్, అండ్ మీడియం టర్మ్ వచ్చి 6 వీక్స్ to 4 మంత్స్. ఓకే, 6 అంటే 1.5 మంత్ నుంచి 4 నెలల వరకు కూడా మీడియం టర్మ్ అని చెప్తాడు. సో లాంగ్ టర్మ్ వచ్చేసి 4 మంత్స్ to 12 మంత్స్, అంటే 1 ఇయర్ వరకు అనేది. సో షార్ట్ అండ్ మీడియం లాంగ్ టర్మ్ ఈ టర్మ్స్లో ఉంటాయి. మీరు ఇలా చేస్తేనే ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి మీ అకౌంట్లోకి వస్తాయి. సో మోస్ట్లీ మనం ఏదైనా స్టాక్ని కానీ, ఇండెక్స్ని కానీ ఇంత పెద్ద లాంగ్ టర్మ్గా ఇంకా హోల్డ్ చేయగలిగినట్టయితే మనకి చిన్న చిన్న ప్రాఫిట్స్ కాకుండా పెద్దవి రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకేంటంటే, మనం ఒక జాబ్ హోల్డర్ కానీ, ఒక బిజినెస్ మ్యాన్ అయితే కనుక మనం లైక్ ప్రతిరోజు ప్రతిసారి ఎవ్రీ 1 అవర్కి 2 అవర్స్కి మొబైల్లో చెక్ చేసుకుని ఎంట్రీస్, ఎగ్జిట్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు అని అయితే ట్రేడర్ మనకి బుక్ ఆధర్ అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఆధర్ ఏం చెప్తున్నాడు అంటే, లెస్ బుల్లిష్ అండ్ స్ట్రాంగ్ బుల్లిష్నెస్ ప్యాటర్న్స్ ఉన్నాయి అనేసి మనకి చెప్తున్నాడు అనమాట. సో ఫస్ట్ లెస్ బుల్లిష్ ఏంటనేది చూద్దాం ఒకసారి. ఎప్పుడైతే ఒక స్టాక్ డౌన్ ట్రెండ్లో ఉందో, అంటే లోయర్ లోస్ అండ్ లోయర్ హైస్ ఫామ్ అవుతూ ఉందో, ఒక ట్రెండ్ లైన్ ఇట్లా మనం అయితే డ్రా చేసుకుంటాం కదా, ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో ఇది మాత్రం లెస్ బుల్లిష్గా ఉంది. అంటే ఇది మాత్రం లెస్ బుల్లిష్ అంటే తక్కువగా ఉంది బుల్లిష్నెస్ అనేసి అయితే మనకి ఆధర్ అయితే చెప్తున్నాడు. అండ్ బుల్లిష్నెస్ ఎక్కువ స్ట్రాంగ్గా బుల్లిష్నెస్ ఎప్పుడు ఉంటుంది అనుకుంటే కనుక, ఒక స్టాక్ ఏదైనా సరే ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇట్లా ఒక ఫ్లాట్ టెరిటరీలో ఎప్పుడైనా సరే క్లియర్గా బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ఇది ఎక్కువ శాతం ఎక్కువ స్ట్రాంగ్ బులిష్నెస్గా ఉంటుంది. ఇలాంటి మూమెంట్స్నే మనం ట్రై చేయాలి పట్టుకోవడానికి, ఎంట్రీ తీసుకోవడానికి. దీస్ ఆర్ ద బెస్ట్ మెథడ్స్ ఆర్ ప్యాటర్న్స్ అని అయితే మనకి ఆధర్ అయితే చెప్తున్నాడు. ఎందుకంటే ఒక స్టాక్ వచ్చి కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది అండ్ ఒక 2-3 టైమ్స్ అక్కడ సపోర్ట్ని, రెసిస్టెన్స్ని టచ్ చేసుకుంటా ఉంది కాబట్టి ఈ బ్రేక్అవుట్ అయితే మనకి పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అండ్ ఈ మూమెంట్స్లో స్ట్రాంగ్ వస్తుందని అయితే మనకైతే ఆధర్ అయితే ఈ చాప్టర్లో చెప్తున్నాడు. ఒకసారి నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో మనకి ఇక్కడ ఆధర్ ఏం చెప్తున్నాడంటే, ఏదైనా స్టాక్ 4 స్టేజెస్లో వెళ్తుంది అనేసి. సో ఆ 4 స్టేజెస్ అనేవి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇది వచ్చి స్టేజ్ 1. ఓకే,
సో స్టేజ్ 1లో ఏంటంటే లైక్ ఆథర్ ఏం చెప్తున్నాడు అంటే ఈ ఏరియాలో ఏదైతే ఉందో అది బేసింగ్ ఫేజ్ అనమాట. ఓకే, బేసింగ్ ఫేజ్ ఏంటంటే ఈ ఒక స్టాక్ కానీ ఇండెక్స్ కానీ ఎప్పుడైనా ఒక బేస్ లాగా ఫామ్ అవుతుంది అనేసి, ఈ రెడ్ లైన్ ఏంటనేది నేను తర్వాత రివీల్ చేస్తాను. సో అండ్ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎప్పుడైతే బ్రేక్అవుట్ తీసుకుందో కంప్లీట్గా ఒక అప్ ట్రెండ్ అయితే మనం చూస్తున్నాము. సో దీన్నైతే మనం స్టేజ్ 2 అడ్వాన్సింగ్ స్టేజ్ అంటాం అనమాట. అంటే స్టాక్ ఎప్పుడైతే పొటెన్షియల్గా ఒక బ్రేక్అవుట్ తీసుకుందో అక్కడ నుంచి టాప్ వెళ్ళడాన్ని మనం చూడొచ్చు. ఇదంతా కూడా మనకి వీక్లీ చార్ట్లో చూడాలి. అండ్ దాన్ని ఎలా చేయాలి అండ్ దీనికి సంబంధించిన ఒక స్కానర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దట్ మీరు ఆ చార్టింగ్ స్కానర్ విచ్ ఇస్ ఫ్రీ మీరు స్కాన్ చేసుకుని దాంట్లో వచ్చే స్టాక్స్ ఇండెక్స్ని కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ వీడియోని ఎండ్ దాకా చూస్తే మీకు క్లియర్ కట్గా రూల్స్ ఏంటని ఉన్నాయి, ఎలాంటి టైంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో స్టేజ్ 1 బేసింగ్ అండ్ స్టేజ్ 2 అడ్వాన్స్డ్ అండ్ స్టేజ్ 3 ఎప్పుడైతే ఒక స్టాక్ సాచురేషన్ స్టేజ్కి వెళ్ళిందో అక్కడ నుంచి ఒక వ్యూలోనే ఒక హారిజంటల్ లైన్లోనే ట్రేడ్ అవ్వడాన్ని మనం చూడొచ్చు ఇక్కడ. దిస్ ఈస్ కాల్డ్ స్టేజ్ 3 అనమాట. దీన్ని టాపింగ్ ఫేజ్ అంటారు. ఓకే, టాపింగ్ ఫేజ్. ఓకే, దెన్ నెక్స్ట్ ఫోర్త్ ఫేజ్ ఆర్ ఫోర్త్ స్టేజ్ అనమాట. సో దీన్ని ఏమంటారు అనేది ఒకసారి చూద్దాం. సో దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే ఒక కన్సాలిడేషన్ టాప్లో అయిపోయిందో అంటే ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు, ఈ ఏరియాలో ఎంటర్ అయిన వాళ్ళు మోస్ట్లీ ప్రాబిలిటీ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కానీ తీసుకోవడం కానీ, అండ్ ఇక్కడ నుంచి ఇంకొక భాషలో చెప్పాలంటే ఒక రెసిస్టెన్స్ ఉంటుంది కానీ, ఇంకొక వర్డ్లో చెప్పాలంటే ఇక్కడ ఒక సప్లై జోన్ అనేది ఉంటుంది కానీ జరగడానికైతే ఉంటుందన్నమాట. సో ఈ ఫేజ్లోంచి ఫోర్త్ ఫేజ్లోకి వస్తుంది. ఫోర్త్ ఫేజ్ ఏంటంటే సో ఈ ఫోర్త్ ఫేజ్ వచ్చి డిక్లైనింగ్ ఫేజ్. సో మళ్ళీ ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఆథర్ ఏం చెప్తున్నాడంటే ఏ స్టాక్ అయినా సరే ఇండెక్స్ అయినా సరే ఈ 4 స్టేజెస్లోనే తిరుగుతూ ఉంటుంది. స్టేజ్ 1 2, స్టేజ్ 2 అడ్వాన్స్డ్ అండ్ స్టేజ్ 3 2 టాపింగ్ అండ్ స్టేజ్ 4 వచ్చి డిక్లైనింగ్. సో ఈ 3 ఫేజెస్లోనే తిరుగుతూ ఉంటాయి అనేసి. సో అకార్డింగ్ టు ఆథర్ మనం ఎక్కడ బై చేయాలి అనుకుంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఈ స్టేజ్లో మనం బయింగ్ జోన్ అనమాట ఇది. ఓకే, సో ఈ స్టేజ్ అనేది బయింగ్ జోన్. సో ఎక్కడ తీసుకోవాలి, రూల్స్ ఎలా, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది నెక్స్ట్ స్టెప్స్లో మనం తెలుసుకుందాం దానికి. సో ఆథర్ ప్రకారం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. సో ఎగ్జిట్ రూల్స్ ఏంటి, ఐల్ టెల్ యూ ఇన్ ద వీడియో ఇన్ కమింగ్ స్లైడ్స్. ఓకే, సో అండ్ యాజ్ పర్ ఆథర్ ఏం చెప్తున్నాడంటే ఎప్పుడైతే సెల్లింగ్ స్టాక్ వచ్చి సెల్ చేయడానికి అనువుగా ఉండే ఏరియా ఏది అంటే కనుక ఈ స్టేజ్ 4 అనమాట, అంటే డిక్లైనింగ్ ఫేజ్. సో ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ వరకు కంటిన్యూ అవ్వాలి. సో ఇది ఎలా కనిపెట్టాలి, ఎలా తెలుసుకోవాలి అనేది కూడా మనకి ఈ స్ట్రాటజీ రూల్స్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డైరెక్ట్ రియల్ టైం చార్ట్ మీద నేను చూపిస్తాను. సో ఇదైతే క్లియర్ కదా ఈ పార్ట్. సో మీకు క్లియర్గా అర్థమైనట్టయితే కనుక ఒక లైక్ వేసుకొని కింద ఒక కామెంట్ చేయండి క్లియర్ అని. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు దాంట్లో చేయండి. మ్యాక్సిమం నేను అన్ని కామెంట్స్ కూడా చదివి మీకు ఆన్సర్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో మీరు కనుక మన ఛానల్కి కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి చాలా వీడియోస్ మీకు డిలే అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో మీకు ఇమీడియట్గా రావడానికి అయితే ఉంటుంది. అండ్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ యాప్స్లో తెలుగు ట్రేడర్ శ్యామ్ అని లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు కనుక దాంట్లో ఎక్స్ప్లోర్ చేయండి. ఆప్షన్ బయింగ్కి, ఆప్షన్ సెల్లింగ్కి అండ్ బీటీఎస్టీ అలర్ట్స్కి కూడా సపరేట్ కోర్సెస్ అయితే ఉంటాయి. చాలా రీజనబుల్ ప్రైస్కి అండ్ మంచి రిజల్ట్ ఓరియంటెడ్గా అయితే మీకు ఉంటాయి. ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. మీకు డెఫినెట్గా 100% మీకు అయితే హెల్ప్ అవుతుంది మీ ట్రేడింగ్కి. సో నెక్స్ట్ కనుక చూస్తే కనుక సో ఈ డ్రాయింగ్ని అయితే అలాగే ఉంచేసాను. సో ఇది వచ్చి నిఫ్టీ డైలీ చార్ట్. సింపుల్గా చూడండి, ఇది మర్చిపోండి, ఈ ఏరియా మర్చిపోండి, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మనకి ఒక అడ్వాన్స్డ్ ఫేజ్ అంటే చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్, ఇలా స్టాక్ అయితే పైకి వెళ్ళింది కదా, క్యాండిల్స్ గమనిస్తున్నాం కదా. సో ఇక్కడ టాపింగ్ వదిలేసేయండి, మళ్ళీ ఇమీడియట్గా మనకి డౌన్ సైడ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ వాట్ ఆథర్ అయితే మనకి చెప్పదలుచుకుంది. సో మనం క్లియర్గా ఒకసారి ఏంటనేది చూసేద్దాం. ఇప్పటివరకు మీకు ఈ ఆథర్ని రివీల్ చేయలేదు కదా. ఆథర్ వచ్చేసి మిస్టర్ స్టాన్ వైన్స్టైన్ అండ్ ఈ బుక్ వచ్చేసి సీక్రెట్స్ ఫర్ ప్రాఫిటింగ్ ఇన్ బుల్ అండ్ బేర్ మార్కెట్స్. ఈ బుక్ మీకు అమెజాన్లో కూడా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక 300+ పేజెస్ అయితే ఉన్నాయి. డెఫినెట్గా చదవండి. డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అండ్ లైఫ్ చేంజింగ్ బుక్ ఐఎమ్ షూర్. ఓకే, సో స్ట్రాటజీ గురించి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం ఏం తెలుసుకున్నామో ఒక
3 స్టేజెస్ ఉంటాయి. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ అనేసి. అండ్ స్టాక్స్ కూడా మూవ్ అవ్వటం 4 స్టేజెస్‌లో ఉంటాయని అయితే మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం. సో, కమింగ్ టు ద స్ట్రాటజీ స్ట్రెయిట్ అవే. సో, మనం ఈ స్ట్రాటజీ బట్టి ఏంటంటే వీక్లీ చార్ట్ చూడాలి. ఓకే. వీక్లీ చార్ట్. సో, దీంట్లో ఆథర్ చెప్తుంది ఏంటంటే ఒకే ఒక ఇండికేటర్ అనమాట. సో, అది మూవింగ్ యావరేజ్. ఓకే. సో, మూవింగ్ యావరేజ్ తీసుకున్న తర్వాత దీన్ని 30కి కన్వర్ట్ చేయండి. ఓకే. సో, దీన్ని నేను కొంచెం స్ట్రాంగ్ చేస్తున్నాను. సో, వీక్లీ చార్ట్‌లో చూడాలి అండ్ 30 మూవింగ్ యావరేజ్ 2 ఇండికేటర్స్ అనమాట. అండ్ ఇంకా కొంచెం ప్రిసైజ్‌గా తీసుకోవడానికి, ఎంట్రీస్ తీసుకోవడానికి మంచి ఫార్ములా ఇంకొక 3 కండిషన్స్ అయితే చెప్పాడు. అవేంటనేది తర్వాత కమింగ్ అప్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఈ పార్ట్ చూద్దాం. ఓకే. సో, ఎప్పుడైతే ఒక స్టాక్ 30 మూవింగ్ యావరేజ్, వీక్లీ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వస్తుందో, ఫస్ట్ ఇక్కడ అయ్యింది గదా! లెట్ మీ జూమ్ ఇట్. సో, ఇక్కడ ఒక బ్రేక్‌ఔట్ అయితే మనం గమనిస్తున్నాం గదా! ఇమ్మీడియేట్‌గా 30 మూవింగ్ యావరేజ్ పైన మనం తీసేసుకుంటామా అంటే, డెఫినిట్‌గా తీసుకోమనే చెప్పాలి. ఓకే. దీనికి రూల్స్ ఏంటంటే, ఆథర్ ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైనా సరే బ్రేక్‌ఔట్ అవ్వంగానే కాదు, నెక్స్ట్ ఎప్పుడైతే ఫస్ట్ పుల్ బ్యాక్ వస్తుందో, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అయిన తర్వాత నెక్స్ట్ పుల్ బ్యాక్ అనమాట. అంటే పుల్ బ్యాక్ అంటే మళ్ళా దాన్ని టెస్ట్ చేయడానికి వస్తుంది చూసారా? సో, ఇది బెటర్ ఎంట్రీ అని అయితే చెప్తాడు. ఈ అవకాశం వచ్చిన తర్వాత కూడా ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ హై ఉందో, ఆ హై బ్రేక్ అయిన తర్వాత ద బెస్ట్ ఎంట్రీ అనేది అక్కడ అని చెప్తాడు. ఈ కేస్‌లో మనకి ఎప్పుడైతే క్రాస్ ఓవర్ అయిన తర్వాత క్యాండిల్ అయితే పైన కూర్చుంది గదా! తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత ఇక్కడొక హారిజాంటల్ లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఓకే. సో, ఇది ఎంట్రీ అనమాట. ఓకే. సో, అండ్ ఎంట్రీ ఇది అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే 30 మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ అనమాట. సో, ఇక్కడ నుంచి గూడా మనం ఏదైతే వస్తుందో ఇదంతా ర్యాలీనైతే మనం ఈజీగా పట్టుకోవడానికైతే ఉంటుంది. బట్ అంత ఈజీనా అంటే దీంట్లో వచ్చేసరికి ఒక ప్రాబ్లమ్ ఏంటంటే స్టాప్ లాస్ గూడా కొంచెం పెద్దగానే ఉంటుంది. ఈ కేసులో స్టాప్ లాస్ మనకి ఎంట్రీ ఇక్కడ గదా! సో, మనకి ఎంట్రీ ఎక్కడిచ్చింది 11,797 అండ్ మన స్టాప్ లాస్ ఎంతుంది? చూస్తే గనక స్వింగ్ లో పెట్టుకుంటే గనక 1000 పాయింట్స్ అండ్ ఈ రేంజ్‌కి పెట్టుకుంటే గనక 1100 పాయింట్స్ అయితే ఉంది. అండ్ మనకి అది ప్రాఫిట్ అయితే ఎంతిచ్చింది అనేది గూడా ఒకసారి చూద్దాం. సో, మళ్ళీ ఎప్పుడైతే ఈ బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి. సో, ఈ కండిషన్‌లో మనం ఎగ్జిట్ అయిపోయాము అనుకున్నా సరే 5000 పాయింట్స్ ఇచ్చిందనమాట. సో, అంటే మనకి 1100 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 5000 పాయింట్స్ వచ్చేసి లైక్ దాన్ని టార్గెట్ ఆర్ రిస్క్ రివార్డ్ రేషియో యేసుకుంటే గనుక 1:5 రేషియోలో చెప్పుకోవచ్చు. యాక్చువల్‌గా టాప్‌తో కంపేర్ చేసుకుంటే గనుక ఇక్కడ 6000 చేంజ్ వచ్చింది. బట్ ఈ టాప్‌లో పట్టుకోవడం ఎవరి వల్ల గాదు కాబట్టి, మనం ఈ రూల్స్ ప్రకారం చూసుకుంటే 5105 పాయింట్స్ అయితే మనకి ఈ స్ట్రాటజీలో ఇక్కడైతే నిఫ్టీ అయితే ఇచ్చింది. ఇది స్టాక్స్‌కే కాదు ఇండెక్స్‌కి గూడా బాగా వర్క్ చేస్తుంది. నేనైతే చాలా వరకు బ్యాక్ టెస్ట్ చేసి చూసాను. చాలా మంచి రిజల్ట్స్ అయితే దీంట్లో అయితే వస్తున్నాయి. ఓకే. సో, నెక్స్ట్ 3 ఎంట్రీస్ లెవెల్స్ ఏంటి అంటే గనక డెఫినిట్‌గా దీంట్లో ఆథర్ ఏం చెప్తున్నాడంటే ఆర్ఎస్ఐ మొమెంటమ్ ఒకటి చూడమంటుండు. అండ్ ఇంకోటేందంటే వాల్యూమ్ చూడాలి. సో, ఇక్కడ మనకి ఆథర్ ఏం చెప్తున్నాడంటే వాల్యూమ్స్ ఎప్పుడైనా సరే మనకి 30 మూవింగ్ యావరేజ్ దగ్గర బ్రేక్‌ఔట్ అయినప్పుడు ఈ విధంగా రావాలి. ఈ విధంగా ఎక్కువ వాల్యూమ్స్ అనేవి కంటిన్యూయస్‌గా ఇలా పెరుగుతూ ఉండాలి అనేది అయితే చెప్తాడు. అండ్ ఇంకోటేంటంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ఇంత పెద్ద వాల్యూమ్ బార్స్ ఎప్పుడైతే కనిపిస్తాయో అది పొటెన్షియల్ ఎంట్రీ అనైతే ఒక లైక్ దీంట్లో అయితే వాల్యూమ్స్‌ని చూసే విధానాన్నయితే ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆర్ఎస్ఐ అనమాట. సో, ఆర్ఎస్ఐ కూడా కంపల్సరీ 30 అబోవ్ ఆర్ 50 అబోవ్ బయింగ్ జోన్‌లోనే ఉండాలి అనేసైతే ఆయన చెప్పడం జరిగింది. ఈ సినారియోలో మనకు ఉన్నాయి. బట్ వాల్యూమ్ లేదు కాబట్టి మనం దీంట్లో ఇండెక్స్‌లో వాల్యూమ్స్ అయితే మనం కన్సిడర్ చేయలేము. ఓకే. సో, ఇప్పుడైతే గనక ఆల్మోస్ట్ షార్టింగ్ అయితే ఆపర్చునిటీ ఇచ్చింది 18థ్ ఏప్రిల్‌న. బట్ మనం మళ్ళీ పుల్ బ్యాక్ ఎప్పుడొచ్చింది? 30థ్ మే. సో, ఎప్పుడైతే ఈ ఇది బ్రేక్ అయిందో అంటే జస్ట్ రీసెంట్ టైమ్స్‌లో. సో, బ్రేక్ అయ్యిందో మనం షార్టింగ్ ఆపర్చునిటీకి అయితే వెళ్ళొచ్చు. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 16,883 అంటే మనకెంత ఆల్మోస్ట్ ఒక 800 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ అయితే ఉంటుంది. అండ్ 1:3-5 రేషియోలో అయితే మనం ప్రాఫిట్ అయితే ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. ఒక్కసారి దీన్ని స్టాక్స్‌లో చూద్దాం. సో దట్ ఏంటంటే మనకి క్లియర్‌గా వాల్యూమ్స్‌తో అనాలిసిస్ చేయడానికైతే అవకాశం ఉంటుంది మనకి. సో, ఇది హెచ్‌డీఎఫ్‌సీ. సో, ఎప్పుడైతే 30థ్ మూవింగ్ యావరేజ్
బ్రేక్ అవుతుందో ఇక్కడ వాల్యూమ్స్ అయితే కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవడాన్ని అయితే మనం గమనించవచ్చు. సో వాల్యూమ్స్ అనేవి ఇలా ఉండాలి. అండ్ ఆర్ఎస్ఐ కూడా 50 ఎబోవ్ ఉంది ఈ కండిషన్లో. సో అది కూడా మనకు ఒక అడ్వాంటేజ్. బట్ ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకుంటామా? నో కదా. సో పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇది అవుతుందో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటామో, అండ్ ఈ స్వింగ్లో ఆర్ ఏదైతే ఉందో ఈ 30 మూవింగ్ యావరేజ్ మనకి వచ్చి స్టాప్ లాస్ అనమాట. అండ్ ఇది ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో ఎంత వచ్చింది అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చి స్టాప్ లాస్ అరౌండ్ 125 పాయింట్స్ అయితే ఉంది. 264 పాయింట్స్ అయితే, అంటే ఇక్కడ నేను స్టాప్ లాస్ కొట్టింది కదా అక్కడ వరకే క్యాలిక్యులేట్ చేశాను. సో 260 పాయింట్స్ అయితే వచ్చింది. యాక్చువల్గా హై అయితే కనుక మనకి అరౌండ్ 477 పాయింట్స్ వచ్చాయి. బట్ మనం యాజ్ పర్ రూల్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ 260 పాయింట్స్ అయితే వచ్చాయి. బట్ దిస్ ఈస్ ద కేస్ అనమాట. సో దీంట్లో ఎక్కువ బ్యాక్ టెస్ట్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి బెటర్గా. అండ్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ దీని కింద వచ్చేసరికి మనకి ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అవుతుందన్నమాట ఇక్కడ. సో ఎందుకంటే టెస్ట్ చేసింది కాబట్టి ఇక్కడ ఇచ్చింది కదా సిగ్నల్, అండ్ మళ్ళీ పుల్ బ్యాక్ ఇచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ వస్తుంది కాబట్టి ఈ ఏరియాలో మనం అనేది తీసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ వచ్చేసి 1425 అనమాట. ఓకే, ఈ లో బ్రేక్ అయితే కనుక మనం తీసుకోవచ్చు దీంట్లో ట్రేడ్ వచ్చేసి. సో ఈ రకంగా మనం ట్రిపుల్ కన్ఫర్మేషన్తో, అంటే 30 మూవింగ్ యావరేజ్ అండ్ వాల్యూమ్ అండ్ ఆర్ఎస్ఐతో పాటు తీసుకోవాలి. సో మీకోసం ఇంకొక స్టాక్ ఏదైనా చూస్తున్నాను. సో లైక్ రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చూద్దాం. జూబ్లెంట్ ఫుడ్ చూద్దాం ఒకసారి. సో అది ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, బట్ పుల్ బ్యాక్ ఇది. సో ఇక్కడ నుంచి చాలా చిన్న స్టాప్ లాస్ చూడండి. ఇక్కడ స్టాప్ లాస్ ఎంట్రీ వచ్చేసరికి అల్ మార్కెట్ 342 అండ్ మనకి స్టాప్ లాస్ వచ్చేసి 331. అంటే మనకు ఒక జస్ట్ 11-12 పాయింట్సే. బట్ ఎంత రిటర్న్ ఇచ్చింది అనేది మీరు ఒకసారి చూడొచ్చు. 381 పాయింట్స్ అయితే ఇచ్చింది. అండ్ ఈ జర్నీ కూడా చూడండి, 13th జూలై 2020లో ఇస్తే మళ్ళీ ఎగ్జిట్ అవ్వడానికి మనకి December 21. సో ఆల్మోస్ట్ 6 months పట్టింది, ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్. సో జీరోద వాళ్ళకైతే లైక్ ఒక 40 రూపీస్ అండ్ కంప్లీట్గా ట్యాక్సెస్ అన్ని బదులు అప్రాక్సిమేట్గా 1000 అనుకోండి రఫ్గా. సో అన్ని ఇచ్చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. సో మళ్ళీ చూడండి, ఇక్కడ మనకి ట్రేడ్ అవకాశం అనేది ఇవ్వలేదు, స్ట్రైట్ అయిపోయి ఇది పడిపోవడమే పడిపోయింది. సో ఇలాంటివి మనం ఇగ్నోర్ చేసేవచ్చు. దీనికి సంబంధించిన స్కానర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే మన టెలిగ్రామ్లో ఉంటుంది, వెళ్ళి అక్కడ ఒకసారి చెక్ చేయండి. దీనికి సంబంధించిన స్కానర్ కూడా నేను ఫ్రీగా దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో ఎవ్రీ డే కూడా అవసరం లేదు, 2-3 డేస్కి ఆర్ వీక్లీ వన్స్ పెట్టుకున్న మీరు ఎంట్రీ పాయింట్స్కి జీరోదల అలర్ట్స్ ఉంటాయి, ప్రైజ్ అలర్ట్స్ అని. ఆ ప్రైజ్ అలర్ట్స్ వచ్చినప్పుడు పెట్టుకోండి. సో మనకి అరౌండ్ 4,000 to 5,000 స్టాక్స్ ఉన్నాయి. బట్ పెన్నీ స్టాక్స్లో కాకుండా మిగిలిన స్టాక్స్లో చూడండి. మోస్ట్లీ ఏంటంటే ఎఫ్ఎన్ఓలో కాకుండా క్యాష్ మార్కెట్లో చూడండి. అండ్ ఆథర్ చెప్తున్నటువంటి సైకాలజీని దీంట్లో అర్థం చేసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఏదో చిన్న సింపుల్ స్ట్రాటజీ లాగా మాత్రం దీన్ని చూడకుండా దీన్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉంటే కమెంట్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.